ఎంపైర్ సిద్ధంగా ఉన్నారు, ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మా వ్యాఖ్యాతలు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పోటీపై తిరిగి మీకు క్రీడాభిమానులైన జెమినీ ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందజేయడానికి ఎక్సోనా టాలీవుడ్ ట్రోఫీ పవర్డ్ బై ఎయిర్టెల్ మీకు ఈ రోజు ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా గత 15-16 గంటలు బట్టి ఈ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ జెమినీ తేజ కవరేజ్ మీకు వస్తోంది. రైట్ ఆర్మ్ రౌండ్ 6 గా వేసే ఈ బంతిని కొద్దిగా నాట్ బాల్ గా ప్రకటించారు ఎంపైర్. ఎందుకంటే రఘు సిద్ధంగా లేడు బౌలర్ని ఎదుర్కోవడానికి. రఘు ఇప్పటికే ఒక భారీ సిక్సర్ సాధించాడు. గ్రౌండ్ బయట మైదానం బయట పడేట్టుగా సురేష్ బాబు మీ టీవీ స్క్రీన్స్ మీద ఉన్నారు. వెంకటేష్ సోదరుడు ఎప్పుడు టాలీవుడ్ క్రికెట్ జరిగిన సురేష్ బాబు తప్పకుండా ఎంపైరింగ్ చేయడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. రైట్ ఆర్మ్ రౌండ్ 6 గా బౌలర్ వేసిన ఈ బంత్ షార్ట్ పిచ్ డెలివరీగా బ్యాక్ ఫుట్ పని చేయడం జరిగింది. కవర్ బౌండరీ బంతిని ఫీల్ చేయలేకపోవడంతో 4 పరుగులు లభించే రఘుకి మరొక 4 పరుగులు సాధించాడు రఘు. జట్టు స్కోర్ 42 పరుగులకు చేరుకుంది. ఈ బిగ్ సి రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఏ రకంగా బ్యాక్ ఫుట్ పంచ్ చేశాడు. కవర్ రీజియన్ వైపు ఎక్స్ట్రా కవర్ రీజియన్ నుంచి బంతి బౌండరీలను దాటి అక్కడ ఫీల్డర్కి అవకాశం ఇవ్వకుండా మెరుపు వేగంతో బౌండరీలను దాటి బయటకు పోవడంతో 4 పరుగులకి ఎంపైర్ డిక్లేర్ చేయడం జరిగింది. బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా ప్రొఫెషనల్ వేలో వారి గ్లౌస్ తో ఒకరినొకరు అభినందించుకోవడం మనం చూస్తున్నాం. 42 పరుగులకు 1 వికెట్ నష్టానికి 5.1 ఓవర్ల తర్వాత బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. మరొకసారి మమ్మల్ని వదిలి దూరంగా వెళ్తూ తిరిగి పుల్ చేయడం జరిగింది. షార్ట్ మిడ్ వికెట్ రీజియన్ వైపు అక్కడ ఫీల్డర్ ఎవరు లేకపోవడంతో డీప్ మిడ్ వికెట్ లోంచి ఫీల్డర్ వచ్చి బంతిని ఫీల్ చేసేవారు. సులువుగా 1 పరుగు పూర్తి చేశారు. బ్యాట్స్మెన్ రఘుకి మరొక పరుగు లభించింది. జట్టు స్కోరు 43 పరుగులకు చేరుకుంది 5.2 ఓవర్ల తర్వాత. వెంకటేష్, శ్రీకాంత్, తరుణ్ అందరూ కూడా ఈ పోటీని ఆసక్తిగా తిలకిస్తున్నారు. డగౌట్ దగ్గర ఇంకా పెవిలియన్ లో కూర్చుని వారితో పాటుగా అనేక తరుణ్ ప్యాచ్ కట్టుకుని రెడీగా ఉన్నాడు నెక్స్ట్ బ్యాటింగ్ రావడానికి. అమిత్ సిద్ధపడుతున్నాడు తర్వాత బంతిని ఎదుర్కోవడానికి వెంకీ వారియర్స్ తరఫున. ఆదర్శ్ సిద్ధపడుతున్నాడు వెంకీ వారియర్స్ తరఫున. చాలా పొడవైన క్రీడాకారుడు ఆదర్శ్. దాన్ని పంచ్ చేయడం జరిగింది బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్ వైపు. బాలకృష్ణ బంతిని ఫీల్ చేసేలాగా 1 పరుగు పూర్తి చేశాడు ఆదర్శ్. ఈ 1 పరుగుతో జట్టు స్కోర్ 44 పరుగులు చేరుకుంది 1 వికెట్ నష్టానికి 5.3 ఓవర్ల తర్వాత. చీర్ గర్ల్స్ చాలా రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. మైదానంలో ఏది భారీ 6లు కానీ 4లు కానీ రాకపోవడంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వారు కూడా ఈ పోటీని. రైట్ ఆర్మ్ రౌండ్ 6 గా మమ్మల్ని దూరంగా వెళ్తూ పెవిలియన్ వైపు నుంచి వేసిన ఈ బంతిని టర్న్ చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు షార్ట్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ రీజియన్ లో బంతిని ఫీల్ చేయడంతో ఖయ్యం 1 పరుగు మాత్రమే లభించింది బ్యాట్స్మెన్ రఘుకి. ఈ పరుగుతో జట్టు మొత్తం స్కోర్ 1 వికెట్ నష్టానికి 45 పరుగులకు చేరుకుంది. మరొకసారి చీర్ గర్ల్స్ ని మా కెమెరామ్యాన్ మీకు చూపించడం జరుగుతుంది. ఆదర్శ్ తర్వాత బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. పెవిలియన్ వైపు నుంచి బౌలర్ రైట్ ఆర్మ్ రౌండ్ 6 గా వేస్తున్న ఈ బంతికి ఆయన తిరిగి పంచ్ చేయడం జరిగింది. మిడ్ ఆఫ్ రీజియన్ వైపు లాంగ్ ఆఫ్ లో ఉన్న ఫీల్డర్ బంతిని ఫీల్ చేయడంతో 1 పరుగు లభించింది. ప్రతి బంతికి కూడా 1 పరుగు వీరు సాధించడం ఈ ఓవర్లో విశేషం. మొదటి బంతిని బౌండరీ సాధించిన రఘు తర్వాత ప్రతి బంతి కూడా వారు ప్రస్తుతం 8 పరుగులు సాధించారు ఈ ఓవర్లో. ఇప్పటి వరకు 5 బంతుల్లో 5.5 ఓవర్లకి 1 వికెట్ నష్టానికి 46 పరుగులతో రఘు ప్రశ్న ఎదుర్కొంటున్నాడు బౌలర్ ని. రైట్ ఆర్మ్ రౌండ్ 6 వేసిన ఈ బంతిని ఆయన పంచ్ చేయడం జరిగింది మిడ్ ఆఫ్ రీజియన్ వైపు. చాలా వేగంగా 1 పరుగు పూర్తి చేసి 1 పరుగుతో సంతృప్తిందారు. 6 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 46 పరుగులు. వెంకీ వారియర్స్ 6 ఓవర్లు పూర్తయ్యేసరికి 47 పరుగులు చేశారు 1 వికెట్ నష్టానికి. ప్రస్తుతం రఘు బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఆదర్శ్ ఉన్నారు. వెంకీ వారియర్స్ ఆట బహుమతి ప్రధానోత్సవం తర్వాత ప్రేమ ప్రారంభమైనప్పుడు 7 పరుగులు వారు సాధించడం జరిగింది. 9 పరుగులు సాధించడం జరిగింది. 7.9 రన్ రేట్ తో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. సిద్ధార్థ్ బౌలింగ్ కొనసాగిస్తున్నాడు ఫారెన్ నుంచి. వైడ్ డెలివరీ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కేవలం 1 సింగిల్ మాత్రం లభించింది. రీప్లేలో మనం చూడొచ్చు బంతి ఆప్షన్ చాలా ఎడంగా వచ్చింది. దాన్ని స్క్వేర్ రీజన్ లో ఆడుంటే బాగుంటుంది కానీ స్ట్రైట్ గా ట్రై చేయడంతో కేవలం 1 సింగిల్ మాత్రమే లభించింది. ప్రస్తుతం ఆదర్శ్ స్ట్రైక్ లోకి వచ్చాడు.
ఇంకా 4 ఓవర్ల ఆట మాత్రం మిగిలింది. వీక్షకులు మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఈ మ్యాచ్ చెరి 10 ఓవర్లు కుదించారు వర్షం కారణంగా. ఫైనల్ రెక్సోనా టాలీవుడ్ ట్రోఫీ ఫైనల్ బిట్వీన్ వెంకీ వారియర్స్ అండ్ నాగ్ కింగ్స్ జరుగుతోంది. ఈసారి ఒక చక్కటి లాఫ్టెడ్ షాట్, అది బౌండరీ దాటి వెళ్ళింది. చూడాలి ఇది 4 గానా 6 గానా. ఇది ఒక 4, ఎందుకంటే చక్కటి ఫుల్ షాట్. సో మరొక బౌండరీ లభించింది ఈ ఓవర్లో, మొదటి బౌండరీ. ఎందుకంటే ఇంకా 4 ఓవర్ల మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఓవర్ తర్వాత 3 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి కొంత అర్జెన్సీ ప్రదర్శించాలి. 9 వికెట్లు ఇంకా వారి చేతిలో ఉన్నాయి. ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వెంకీ వారియర్స్ జట్టు. ఆ విధంగానే ఆదర్శ్ ఈ బంతిని పుల్ చేయడం జరిగింది. రీప్లేలో మనం మరొకసారి చూడొచ్చు, గాల్లో కొట్టాడు బంతిని. ఆయన అక్కడ ఎవరు ఫీల్డర్స్ లేకపోవడం, ఇలాంటి ప్రమాదం లేదు. బంతి బౌండరీ లైన్ దిశగా వెళ్ళింది. స్కోరు 50 పరుగులు చేరుకుంది. 1 వికెట్ నష్టానికి 6.2 ఓవర్ల ముగిసేసారు. స్కోరు 52 పరుగులు 1 వికెట్ నష్టానికి. మంచు విష్ణు ఫీల్డ్ ని రీసెట్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు. ఎందుకంటే ఆఖరి 4 ఓవర్లో వీలైనంత తక్కువ పరుగులు ఇచ్చేవాల్సిన అవసరం ఉంది. పరుగులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. స్క్వేర్ లెగ్ బౌండరీలో ఉన్న ఫీల్డర్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. సిద్ధార్థ్ ఓవర్స్ కొనసాగిస్తున్నాడు. ఈసారి మరొక ఫుల్ షాట్, 6. బ్యూటిఫుల్ షాట్. స్క్వేర్ లెగ్ దిశగా ఆ బంతిని చాలా సునాయాసంగా ఎఫర్ట్లెస్ గా 6 సాధించాడు ఆదర్శ్. చూడొచ్చు షార్ట్ డెలివరీ, దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఒక 6 సాధించాడు. సో ఒక బౌండరీ, ఒక 6 తో ఈ ఓవర్లో మంచి ఊపు మీద ఉన్నారు వారియర్స్. రీప్లేలో మనం క్లియర్ గా చూడొచ్చు, బంతి షార్ట్ వచ్చిన బంతిని మరొకసారి రీప్లేలో చూడొచ్చు మనం. బంతిని గాల్లోకి లేపాడు బ్యాట్స్మెన్ ఆదర్శ్. సిద్ధార్థ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి వేగంగా మరొక సింగిల్, మరొకసారి స్క్వేర్ లెగ్ దిశగా, ముఖ్యంగా ఆన్ సైడ్ లో చాలా పవర్ఫుల్ షాట్స్ కొడుతున్నాడు ఆదర్శ్. ప్రస్తుతం రఘు క్రీజ్ లోకి వచ్చాడు. 59 పరుగులు 1 వికెట్ నష్టానికి స్కోర్. ప్రస్తుతం 6.4 ఓవర్లు, ఇంకా 3.2 ఓవర్ల ఆట మాత్రం మిగిలి ఉంది. వీళ్ళని ఎక్కువ పరుగులు సాధించాలి. కేవలం 1 వికెట్ మాత్రం కోల్పోయింది వెంకీ వారియర్స్ జట్టు ఇంతవరకు. సిద్ధార్థ్ కి ఇది ఆఖరి ఓవర్. ఈ ఓవర్లో మిగిలిన 2 బంతుల్లో వీళ్ళని తక్కువ పరుగులు ఇచ్చే ప్రయత్నంలో అతనున్నాడు. మరిన్ని ఎక్కువ పరుగులు రాకపోతున్న ప్రయత్నంలో అటు రఘు గాని రేపు ఆదర్శ్ ఉన్నారు. మరొక షార్ట్ డెలివరీ, ఈసారి కేవలం ఒక సింగిల్ మాత్రమే లభించింది. వెంకీ వారియర్స్ దాదాపు 10 పరుగులు ప్రతి ఓవర్కి చేసే ప్రయత్నంలో ఉన్నారు. 6.5 ఓవర్ల తర్వాత 60 పరుగులు వారి స్కోరు. చైర్ గర్ల్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు, వారు రిలాక్స్ అవుతున్నారు. ఈసారి ముందుకు వచ్చి బంతిని గాల్లోకి లేపాడు ఆదర్శ్. దాన్ని ఫీల్డ్ చేసే లోపల కేవలం ఒక సింగిల్ మాత్రం లభించింది. 61 పరుగులు 1 వికెట్ నష్టానికి 7 ఓవర్ల తర్వాత.